పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు కేవలం రెండు. ఒకటి పాత బ్యాంకు పాస్బుక్, 2 ఒక కిరాణా షాప్లో కొన్న 2 ట్రేల కోడిగుడ్లు. ఈ కేసులో హంతకుడిని పట్టించింది ఆ 2 ట్రేల గుడ్లే. కేవలం ఎస్టీడీ బూత్ల నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్ ఇన్వెస్టిగేషన్కు ఎంతో సహకరించాయి. ఈ కేసులో ఒక జ్యోతిషుడు చెప్పిన వింత జోస్యం ఆసక్తికరంగా అనిపిస్తుంది. పాతకాలం నాటి పద్ధతుల ద్వారా కేసును ఛేదించిన విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ రోజు 2001 సెప్టెంబర్ 13. అది కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన గొల్లరిహట్ట రిజర్వ్ ఫారెస్టు. అటవీ శాఖ సిబ్బంది లాఠీలు పట్టుకుని ఎండుటాకుల మీద నడుస్తూ అడవి లోపలికి వెళ్తున్నారు. అప్పట్లో ఆ ప్రాంతాల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్, జంతువుల వేట ఎక్కువగా ఉండేది. అందువల్ల అధికారులు అడుగడుగున చెట్లను, పొదలను గమనిస్తూ ముందుకు సాగుతున్నారు. అప్పుడు సరిగ్గా ఉదయం 9:30 అవుతోంది. ఒక లోయలాంటి ప్రాంతం నుంచి వారికి దుర్వాసన రావడం మొదలైంది. గాలిలో కలిసి వస్తున్న ఆ కుళ్ళిపోయిన వాసనకు వాళ్ళు ఆగిపోయారు. ఖచ్చితంగా ఏదో జంతువును వేటాడి ఇక్కడ పడేశారని అనుమానిస్తూ ఆ లోయలోకి దిగారు. కానీ అక్కడి దృశ్యం చూడగానే ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. ఎందుకంటే అక్కడ పడి ఉన్నది ఏదో జంతువు కళేబరం కాదు, సగం కుళ్ళిపోయిన ఒక మనిషి మృతదేహం. మొహం గుర్తుపట్టలేనంతగా పాడైపోయి ఉంది. ఒంటి మీద బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. అటవీ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా పై వాళ్లకు సమాచారం ఇచ్చారు. 2 గంటల్లోనే ఇన్వెస్టిగేషన్ టీం మరియు ఫోరెన్సిక్ టీంలు వచ్చాయి. అడవి లోపలికి దారి లేకపోయినా రాళ్ళు రప్పలు దాటుకుంటూ అంతా ఆ డెడ్ బాడీ దగ్గరకు వెళ్లారు. ఫోరెన్సిక్ టీం మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం స్టార్ట్ చేసింది. ఆ వ్యక్తి వయసు సుమారు 40 ఏళ్ళు ఉండొచ్చు. శరీరం సగం కుళ్ళిపోయి ఉందంటే చనిపోయి కనీసం 48 గంటలు దాటి ఉండాలని ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇతను ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చాడు అనేది తెలియాలి. పోలీసులు ఆ మృతదేహం ప్యాంటు జేబులను వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు వారికి ఒక తడిసిన బ్యాంకు పాస్బుక్ దొరికింది. ఆ పాస్బుక్ తెరిచి చూడగా లోపల ఒక ల్యాండ్లైన్ నెంబర్ రాసి ఉంది. దాని పక్కనే జయకుమార్ అనే పేరు ఉంది. ఆ ఒక్క నంబరే ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్న ఏకైక ఆధారం. ఎస్పీ వెంటనే కొంతమంది కానిస్టేబుల్స్ను అడవి నుంచి బయటకు పంపించారు. ఎందుకంటే ఆ అడవిలో సెల్ ఫోన్లకు సరిగా సిగ్నల్స్ అందడం లేదు. ఏదైనా ఎస్టీడీ బూత్కు వెళ్ళి ఆ నంబర్కు కాల్ చేయండి, చనిపోయిన వ్యక్తి ఎవరో కనుక్కోండి అని ఆదేశించారు. కానిస్టేబుల్స్ బయటకు వెళ్ళి సమీపంలోని ఎస్టీడీ బూత్ నుంచి ఆ నంబర్కు ఫోన్ చేశారు. 2వ రింగుకే అవతలి వైపు నుంచి ఒక గొంతు వినిపించింది. హలో, ఎవరు అని అన్నాడు. మేము తుమకూరు పోలీసులు మాట్లాడుతున్నాం, ఇది జయకుమార్ గారి ఇల్లేనా అని కానిస్టేబుల్ అడిగాడు. అవతలి వ్యక్తి అవును నేనే జయకుమార్ని అని ఏం జరిగింది సార్ అన్నాడు. ఆ మాట వినగానే కానిస్టేబుల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే జేబులో పాస్బుక్ ఉన్న వ్యక్తి జయకుమార్ అని, అతడు చనిపోయాడని వారనుకుంటుంటే అదే వ్యక్తి ఫోన్ ఎత్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మరి అడవిలో ఉన్న ఆ డెడ్ బాడీ ఎవరిది అనే అనుమానం కలిగింది. ఇప్పుడు కానిస్టేబుల్ గొంతు సవరించుకుని, జయకుమార్ గారు, ఇక్కడ అడవిలో ఒక మృతదేహం దొరికింది. అతని జేబులో మీ బ్యాంకు పాస్బుక్ ఉంది. మరి మీరేమో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏంటి ఇదంతా అని అడిగారు. వెంటనే జయకుమార్ గొంతులో వణుకు మొదలైంది. ఆయన ఆందోళనగా ఏం చెప్పాడంటే, సార్ అయితే అది నా స్నేహితుడు నరేష్ అయి ఉంటాడు. 2 రోజుల క్రితం నా డ్రైవర్ మహేష్తో కలిసి నరేష్ను హసన్కు పంపించాను. అక్కడ నా బంధువు దగ్గర 10 లక్షల రూపాయల నగదు సిద్ధంగా ఉందంటే అది తీసుకురమ్మని చెప్పాను. ఆ డబ్బును నా అకౌంట్లో వేయడానికి నా పాస్బుక్ కూడా వాళ్ళకే ఇచ్చాను. నా బంధువు డబ్బు ఇచ్చినట్లు ఫోన్ చేశాడు, కానీ వాళ్ళు మాత్రం తిరిగి ఇంటికి రాలేదు. నేను వాళ్ళ ఇళ్లల్లో కూడా వెతికాను, ఎక్కడా ఆచూకీ లభించలేదు సార్ అని చెప్పాడు. జయకుమార్ చెప్పిన ఆ ఒక్క మాటతో పోలీసులు స్టన్ అయ్యారు. అడవిలో దొరికిన మృతదేహం జయకుమార్ స్నేహితుడు నరేష్దే అయితే మరి అతనితో పాటు వెళ్ళిన డ్రైవర్ మహేష్ ఏమయ్యాడు? అతను హంతకుల చేతిలో చనిపోయాడా, లేక ఆ 10 లక్షల డబ్బు కోసం తనే హంతకుడిగా మారాడా? అడవిలో డెడ్ బాడీ దొరికిన చోట ఎక్కడ ఆ 10 లక్షల రూపాయల జాడలేదు. అసలు ఆ భారీ నగదు ఇప్పుడు ఎక్కడ ఉంది? మొబైల్ ఫోన్లు సిగ్నల్లే లేని ఆ రోజుల్లో కేవలం ఒక ఎస్టీడీ బూత్ క్లూతో ఈ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు? అన్నింటికంటే ముఖ్యంగా హంతకుడు చేసిన ఆ ఒక్క చిన్న పొరపాటు ఏంటి? కేవలం 2 ట్రేల కోడిగుడ్లు ఒక హంతకుడిని ఎలా పట్టించాయి? ఇవన్నీ తెలియాలంటే ఈ ఇన్వెస్టిగేషన్ స్టోరీని చివరి వరకు చూడాల్సిందే. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్.
ఫ్రెండ్స్, మన ఛానల్లోని వీడియోల లెంత్పై కొంతమంది మిత్రులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఏదైనా ఒక కేసును 5 నిమిషాల్లో చెప్పొచ్చు, 10 నిమిషాల్లో కూడా చెప్పొచ్చు. కానీ మన ఛానల్ శైలి అది కాదు. కేవలం పైపైన విషయాలు చెప్పి ముగించడం కంటే ఆ కేసులోని ప్రతి చిన్న అంశాన్ని లోతైన విశ్లేషణను మరియు దాని వెనుకున్న భావోద్వేగాలను మీకు పూర్తి స్థాయిలో అందించాలన్నదే మా ప్రయత్నం. నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో మా గురువులు ఒక్కటే చెప్పారు: మీరు ఏ న్యూస్ రాసినా, ఏ విషయం చెప్పినా అది మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మకు కూడా అర్థం కావాలని చెప్పేవారు. నేను ఆ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చాక యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ నడుపుతున్నాను. ఏ ఛానల్లోనైనా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది నా స్టైల్. అందుకే నా వీడియోలు 20 నుంచి 30 నిమిషాలు దాటే ఉంటాయి. ఎవరైతే ఈ ఛానల్లో ఒక క్రైమ్ కేసును క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని, ఆ భావోద్వేగాలను అనుభూతి చెందాలని కోరుకుంటారో వారికి మన ఛానల్ తప్పకుండా నచ్చుతుంది. మీకు సమయం తక్కువగా ఉన్నట్లయితే లేదా షార్ట్గా కావాలనిపిస్తే నిర్మోహమాటంగా చెప్పగలను, ఇది మీకు తగిన ఛానల్ కాదు. తప్పకుండా మీకు వీడియోల లెంత్ ఇబ్బందిగా అనిపించవచ్చు. మా ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు. మా నామ్స్కు అనుగుణంగా మా శైలిలో ముందుకు వెళ్ళడమే మాకు సంతోషం కలిగిస్తుంది. మా శైలి నచ్చి తెలుగు మిస్టరీ ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తుమకూరు జిల్లా హాస్పిటల్ మార్చురీ బయట నిశ్శబ్దం అలుముకుంది. జయకుమార్ తన బంధువులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. పోలీసులు ఆ మృతదేహాన్ని చూపించగానే ఒక్కసారిగా ఏడుపులు మొదలయ్యాయి. ఆ డెడ్ బాడీ మరెవరిదో కాదు, జయకుమార్ ప్రాణ స్నేహితుడు నరేష్ది. అప్పటి వరకు తన స్నేహితుడు ప్రాణాలతోనే ఉండి ఉంటాడనుకున్న జయకుమార్ ఇప్పుడు కుప్పకూలిపోయాడు. నరేష్ కేవలం స్నేహితుడు మాత్రమే కాదు, జయకుమార్ను కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తి. 2001లో 10 లక్షలంటే చాలా పెద్ద మొత్తం. తనకు అంత నమ్మకస్తుడైన నరేష్ను బంధువుల నుంచి ఆ పెద్ద మొత్తాన్ని తీసుకురావడానికి ఏమాత్రం అనుమానం లేకుండా పంపాడు. కానీ ఆ నమ్మకమే ఇప్పుడు నరేష్ ప్రాణాలను బలిగొంది. పోలీసుల ముందున్న చిక్కుముడి ఏంటంటే నరేష్ చనిపోయాడు. మరి ఆ 10 లక్షల రూపాయల నగదు ఏమైంది? జయకుమార్ కారు ఏది? అన్నింటికంటే ముఖ్యంగా నరేష్తో పాటు వెళ్ళిన డ్రైవర్ మహేష్ ఎక్కడా? మహేష్ కూడా హత్యకు గురయ్యాడా, లేక అతడే ఈ దారుణానికి పాల్పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. షిమోగా నుంచి హసన్ వెళ్లి రావడానికి కారులో మహా అయితే 10 నుంచి 12 గంటలు పడుతుంది. జయకుమార్ తన బంధువుకు ఫోన్ చేస్తే మీ ఫ్రెండ్ నరేష్ డబ్బు తీసుకుని బయలుదేరి అప్పటికే 24 గంటలు దాటిపోయిందని చెప్పాడు. చాలా సమయం గడిచిపోయినా కారు తిరిగి ఇంటికి రాకపోయేసరికి జయకుమార్ చాలా కంగారు పడ్డాడు. ఏమైందో అని వెతకడం ప్రారంభించాడు. ఆయన వెతకడం మొదలుపెట్టిన 24 గంటల తర్వాతే పోలీసులు జయకుమార్కు ఫోన్ చేశారు. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఇంతవరకే తెలిసింది. ఇక పోలీసులు ఏమనుకున్నారంటే నరేష్ను చంపిన వారు ఎవరైనా సరే వారికి ఈ లావాదేవీల గురించి పూర్తిగా తెలుసని అర్థమవుతోంది. షిమోగా నుండి హసన్కు వారు వెళ్ళడం, అక్కడి నుండి డబ్బు తీసుకురావడం వంటి విషయాలు తెలిసిన ఎవరో పక్కా ప్రాణాపాకారం చేసిన నేరం ఇది అనుకున్న పోలీసులు ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మహేష్ను వెతికే పనిలో పడ్డారు. పోలీసుల దర్యాప్తు మొదలైన కొద్దిసేపటికే పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. నరేష్ను స్పృహ తప్పించి ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటారని డాక్టర్లు చెప్పారు. మృతదేహం కుళ్ళిపోవడం మొదలైనప్పటికీ పూర్తిగా పాడవలేదు. తల భాగంలో దెబ్బ తగిలిన గుర్తులు ఉన్నాయి. ఆ దెబ్బ వల్ల నరేష్ స్పృహ తప్పి ఉండవచ్చని, మృతదేహం దొరకడానికి కనీసం 48 గంటల ముందే హత్య జరిగి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు, క్రైమ్ సీన్ను పరిశీలించినప్పుడు ఒక విషయం బాగా అర్థమైంది. యాక్చువల్గా మృతదేహం దొరికిన చోట హత్య జరగలేదు. నరేష్ను మరెక్కడో చంపి మృతదేహాన్ని అడవిలో పడేశారు. అడవిలో చాలా లోపలి భాగంలో మృతదేహాన్ని పడేశారు కాబట్టి సామాన్యుల కంట పడే అవకాశం లేదు. అటవీ శాఖ సిబ్బంది గట్టి నిఘా ఉంచడం వల్లే అది బయటపడింది. ఆ సమయంలో అడవి సంపదను ఒక ముఠా దోపిడీ చేస్తుండడంతో వారు చాలా జాగ్రత్తగా తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లోనే ఈ విషయం బయటపడింది. లేకుంటే ఆ అడవిలోనే ఆ హత్య మిస్టరీగా ఉండిపోయేది. చనిపోయిన నరేష్ మరియు కనిపించకుండా పోయిన మహేష్ గురించి పోలీసులు ఆరా తీశారు. వారి బంధువులు, స్నేహితుల నుండి సమాచారం సేకరించి వారిని పిలిపించి ప్రశ్నించారు. నరేష్కు పెళ్ళయి 15 ఏళ్ళైనా పిల్లలు లేరు. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదు. మహేష్ పరిస్థితి కూడా అంతే. అతను కూడా చాలా మంచివాడు. వీరిద్దరూ ఈ కేసులో ఏమీ తెలియని అమాయకులని పోలీసులకు కనిపించింది. కానీ వారి దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్న విషయం ఎవరో తెలుసుకున్నారు. ఇంతకీ వారి దగ్గర డబ్బు ఉన్న విషయం తెలిసిన వ్యక్తులు 2 మాత్రమే. ఒకరు షిమోగ్గాలోని జయకుమార్, ఇంకొకరు హసన్లోని అతని బంధువు.
వీరి ద్వారానే సమాచారం బయటకు వెళ్ళిందా అని పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేశారు. జయకుమార్ గురించి అలాగే హసన్లోని అతని బంధువు గురించి పోలీసులు సమాచారం సేకరిస్తున్న సమయంలో మహేష్ గురించి ఒక విషయం తెలిసింది. మహేష్ అసలు ఊరు హసన్. అక్కడి నుండే అతడు షిమోగ్గాకు వెళ్ళి జయకుమార్ దగ్గర డ్రైవర్గా చేరాడు. మహేష్కు ఆ దారి తెలుసు కాబట్టే జయకుమార్ అతడిని నరేష్తో పాటు పంపాడు. పోలీసులు ఈ విషయంపై జయకుమార్ను మళ్ళీ ప్రశ్నించారు. అతడేం చెప్పాడంటే, సార్, మహేష్ హసన్ వాడే, అయితే అతను షిమోగ్గా నుండి హసన్కు వెళ్ళినప్పుడు తన పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. తను సొంతూరుకి వచ్చినప్పుడు తను వచ్చిన పని గురించి ఎవరికైనా చెప్పి ఉంటాడేమో, ఒకవేళ అతని స్నేహితులు ఈ దారుణం చేసి ఉంటారేమో అని అన్నాడు. అప్పుడు ఒక పోలీసు బృందం ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టింది. మరో టీం షిమోగ్గాలోని మహేష్ ఉండే గదిని వెతకడానికి వెళ్ళింది. అతను ఉండేది చిన్న గది. అక్కడ పోలీసులకు ఒక డైరీ దొరికింది. అందులో చాలా ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఆ నంబర్లను చూస్తుండగా సుమిత్ర అని రాసి ఉన్న ఒక నంబర్ పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ముందుగా సుమిత్రనే సంప్రదించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. వెంటనే ఆ నంబర్కు ఫోన్ చేశారు. అవతలి వైపు నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపించింది. హలో, మీరు సుమిత్రనేనా? మేము పోలీసులం మాట్లాడుతున్నాం. నీకు మహేష్ తెలుసా అని గంభీరంగా అడిగారు. ఆ మాట వినగానే ఆమె గుండె ఆగినంత పనైంది. కానీ ధైర్యం తెచ్చుకుని, మహేష్ నాకు తెలుసు సార్. మహేష్ నేను ప్రేమించుకుంటున్నాం. అతను నన్ను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నేను ఒకరి ఇంట్లో పని మనిషిగా ఉంటున్నాను. ఇంతకీ మహేష్కు ఏమైంది సార్ అని ఏడవడం మొదలుపెట్టింది. పోలీసులు ఆమెను శాంతింపజేసి, ఏమా, మహేష్ చివరిసారిగా ఎప్పుడు ఫోన్ చేశాడని ఆరా తీశారు. అప్పుడు సుమిత్ర ఒక షాకింగ్ విషయం చెప్పింది. సార్, నిన్ననే మహేష్ నాకు ఫోన్ చేశాడు. అతను ప్రాణభయంతో వణికిపోతున్నాడు. హసన్ నుండి డబ్బుతో వస్తుంటే దారిలో కొందరు రౌడీలు కారును అడ్డుకున్నారట. మహేష్ను కారులోంచి బయటకు లాగిపడేశారట. ఆ గందరగోళంలో మహేష్ అక్కడి నుండి ప్రాణాలతో తప్పించుకుని పారిపోయాడట. ఆ తర్వాతే పేపర్లో చూసి నరేష్ సార్ చనిపోయిన విషయం తెలుసుకున్నాడట. ఆ రౌడీలు మహేష్ను బయటకు లాగేటప్పుడు వాళ్ళలో ఒకడి మొబైల్ ఫోన్ కింద పడిపోయిందట. మహేష్ ఆ ఫోన్ తీసుకునే పారిపోయాడు. అది గ్రహించిన రౌడీలు మహేష్ కోసం అడవి అంతా వెతుకుతున్నారట. ఎలాగైనా వాళ్ళ కళ్ళు గప్పి జయకుమార్ సార్ దగ్గరకు చేరుకుంటానని మహేష్ నాతో చెప్పాడు సార్ అంది. ఆ మాటలు వినగానే పోలీసులు చెవులు రిక్కించారు. ఆ ఫోన్ నంబర్ గనక దొరికితే హంతకులు ఎవరో తెలిసిపోతుంది. సుమిత్ర, ఆ ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా అని అడిగారు. ఉంది సార్, మహేష్ నాకు ఆ నంబర్ చెప్పి ఒకసారి దానికి ఫోన్ చేయమని అన్నాడు. కానీ నేను భయంతో చేయలేదు అంటూ ఆ నంబర్ను పోలీసులకు ఇచ్చింది. పోలీసులు ఆ నంబర్ను చూడగానే అది రిలయన్స్ కనెక్షన్ అని గుర్తించారు. అది 2001వ సంవత్సరం. అప్పట్లో రిలయన్స్ ఫోన్లంటే వైర్లెస్ సెట్లు. వాటికి విడిగా సిమ్ కార్డులు ఉండవు. ఫోన్లోనే నంబర్ ఫిక్స్ అయి ఉంటుంది. అంటే ఆ ఫోన్ ఎవరిదో తెలిస్తే హంతకుడు ఎవరో దొరికిపోయినట్లేనని పోలీసులు అనుకున్నారు. వెంటనే పోలీస్ టీం బెంగళూరులోని రిలయన్స్ మెయిన్ ఆఫీస్కు బయలుదేరింది. ఆ ఫోన్ కాల్ డేటా తీస్తే హంతకులు ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడి నుండి కాల్ చేశారు అనే విషయాలు బయటపడతాయి. కానీ అప్పట్లో ఇప్పట్లాగా మొబైల్ టవర్ లొకేషన్ను వెంటనే కనిపెట్టే సాంకేతికత ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కానీ మహేష్ను పట్టుకుంటేనే హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది తెలుస్తుంది. సుమిత్ర చెప్పిన వివరాల ప్రకారం మహేష్ ఆ కారు దొంగలను చూశాడు. ఆ గూండాలు కారులోనే నరేష్ను కొట్టి స్పృహ తప్పించి ఆ తర్వాత చంపి ఉంటారని పోలీసులు అనుకున్నారు. రిలయన్స్ టెలికాం మేనేజర్ నుండి పోలీసులకు 40 పేజీల కాల్ డేటా రికార్డు లభించింది. ఆ నంబర్కు చాలా కాల్స్ వచ్చాయి. అలాగే ఆ నంబర్ నుండి కూడా చాలా కాల్స్ వెళ్ళాయి. ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని పరిశీలించిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయం తెలిసింది. కర్ణాటకలోని చాలా ప్రాంతాల నుండి ఆ నంబర్కు కాల్స్ వస్తున్నాయి. కర్ణాటక అంతటా ఉన్నవారు ఈ నంబర్కు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అనేది పోలీసులకు పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై దర్యాప్తు చేయడానికి 3 బృందాలను ఏర్పాటు చేసి వేర్వేరు ప్రాంతాలకు పంపించారు. ఆ బృందాలు వెళ్ళి అక్కడ ఉన్న ఎస్టీడీ బూత్ నిర్వాహకులను విచారించారు. కానీ ఆ కాల్ చేసిన వ్యక్తులు ఎవరనేది గుర్తుపట్టలేకపోయారు. అప్పట్లో ఎస్టీడీ బూతులు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ఒక పోలీస్ బృందం ఆ కాల్ లిస్టులో ఉన్న ఒక నంబర్ను పరిశీలించగా అది ఎస్టీడీ బూత్ కాదు, ఒక జ్యోతిష్యాలయం అని తెలిసింది. అది ఉడిపిలోని పాలిమర్ అనే గ్రామంలో ఉంది. పోలీసులు వెంటనే సాధారణ దుస్తుల్లో ఆ జ్యోతిష్యాలయానికి వెళ్ళారు. అక్కడ జ్యోతిష్యుడి కోసం చాలామంది వేచి ఉన్నారు. పోలీసుల వంతు రాగానే వారు లోపలికి వెళ్ళారు. ఆ జ్యోతిష్యుడు పోలీసులను చూసి ఏం కావాలి అని అడిగాడు. దానికి పోలీసులు, ఏమండి, మాకు ఒక సమస్య ఉంది.
మా వ్యాపారానికి సంబంధించి ఒక వ్యక్తి మాకు డబ్బు ఇవ్వాలి. ఆ డబ్బు తీసుకువస్తుండగా దారిలో ఎవరో మమ్మల్ని అడ్డుకుని ఆ డబ్బును దోచుకున్నారు. ఆ డబ్బు మాకు తిరిగి దొరుకుతుందా అని అడిగారు. వెంటనే ఆ జ్యోతిష్యుడు గవ్వలు వేసి చూసి నవ్వుతూ ఒక విషయం చెప్పాడు. ఖచ్చితంగా దొరుకుతుంది. వచ్చే 16 రోజుల్లోపు దొరికితే దొరికినట్లు. ఆ తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దొరకదు అని చాలా నమ్మకంగా చెప్పాడు. నిజానికి ఆ జ్యోతిష్యుడే ఈ దోపిడీ వెనుక ఉన్నాడేమో అనే అనుమానంతో వెళ్ళిన పోలీసులకు ఆయన మాటల్లో నిజాయితీ చూసి సందేహాలు తొలగిపోయాయి. వెంటనే పోలీసులు అసలు విషయం చెప్పారు. ఏమండి, మేము పోలీసులం. మేము ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఒక వ్యక్తి మిమ్మల్ని కలిశాడని తెలిసింది. అతని పేరు మహేష్. అతను మీకు ఫోన్ చేశాడా అని అడిగారు. ఆ మాట విన్న జ్యోతిష్కుడు పోలీసులే నా సాయం కోసం వచ్చారా అని కాసేపు నవ్వుకుని, ఓ మహేషా, అతను నిన్ననే నాకు ఫోన్ చేశాడు. సుమారు 3 ఏళ్ల క్రితం అతడు నా దగ్గర డ్రైవర్గా ఉండేవాడు. చాలా నమ్మకమైన వాడు సార్, మంచి డ్రైవర్ కూడా. కానీ 3 ఏళ్ల క్రితం షిమోగాకు వెళ్ళి అక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర డ్రైవర్గా చేరాడు. ఈ మధ్య నాకు ఫోన్ చేశాడు. ఏంటి విశేషం అని అడిగితే, ఏం లేదు గురువు గారు, నా గ్రహరాశి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫోన్ చేశాను అని అన్నాడు. అదంతా చూడాలంటే నేరుగా రమ్మని నేను చెప్పాను. కానీ అతను మాట్లాడేటప్పుడు ఏదో టెన్షన్ పడుతున్నట్లు నాకు అనిపించింది. అందుకే రమ్మన్నాను. కానీ అతను రాలేదని జ్యోతిష్కుడు చెప్పాడు. జ్యోతిష్యుడి దగ్గర ఇంకా వేరే సమాచారం లేకపోయినా పోలీసులకు ఒక కీలక విషయం తెలిసింది. మహేష్ తీవ్రమైన టెన్షన్లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అతను టెన్షన్ పడడానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, నరేష్ను చంపిన వాళ్ళ నుండి తప్పించుకోవడం చాలా కష్టమై ఉండాలి. 2, అతను తన ప్రియురాలు సుమిత్రకు చెప్పిన కథ అబద్ధమై ఉండాలి. అంటే నరేష్ హత్యలో అతనికి కూడా సంబంధం ఉండి ఉంటే పోలీసులు పట్టుకుంటారనే భయం పట్టుకుని ఉండాలని అనుకున్నారు. మహేష్ ఎక్కడో దాక్కుని తిరుగుతున్నాడని భావించి సర్చింగ్ను వేగవంతం చేశారు. అప్పట్లో 24 గంటలు పనిచేసే ఎస్టీడీ బూతులు ఉండేవి. మహేష్ వాడుతున్న ఆ ఫోన్కు ఏ బూత్ నుండి కాల్ వచ్చినా వెంటనే అక్కడికి చేరుకోవాలని పోలీసులు సిద్ధమయ్యారు. దీనికోసం రిలయన్స్ సంస్థతో వారు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ నంబర్కు కాల్ రాగానే ఆ సమాచారం వెంటనే ఎస్పీ ఆఫీస్కు చేరుతుంది. పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం వేచి చూస్తున్నారు. కాసేపట్లోనే బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్లో ఉన్న ఒక ఎస్టీడీ బూత్ నుండి మహేష్ ఫోన్కు ఏకంగా 16 సార్లు కాల్స్ వచ్చినట్లు రిలయన్స్ నుండి సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఆ బూత్కు వెళ్ళారు. అది ఒక కిరాణా షాప్లో ఉన్న బూత్. షాప్ యజమానిని పోలీసులు ప్రశ్నించగా, సార్, ఇక్కడికి చాలామంది వస్తుంటారు. కానీ ఈ మధ్య ఒక వ్యక్తి మాత్రం రోజు వచ్చి గంటల తరబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. అతడు ఎవరో నాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం బాగా గుర్తుంది. అతను నా దగ్గర 2 పెద్ద ట్రేల నిండా కోడిగుడ్లు కొన్నాడు. ఇన్ని గుడ్లు ఒక్కసారిగా కొంటున్నావేంటి, పాడైపోవా అని నేను అడిగితే, మా ఇంట్లో కొత్తగా ఫ్రిడ్జ్ కొన్నాంలే అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు అని ఆ ఎస్టీడీ బూత్ యజమాని చెప్పాడు. ఆ ఒక్క మాట పోలీసుల మెదడులో మెరుపును మెరిపించింది. హంతకుడు లేదా అతనికి సహకరించే వ్యక్తి ఈ చుట్టుపక్కలే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండాలి. కొత్తగా ఫ్రిడ్జ్ కొన్నాడంటే అతను ఇక్కడ స్థిరంగా ఉండడానికే వచ్చాడు. పోలీసులు వెంటనే ఆ ఏరియాలో ఉన్న ఫ్రిడ్జ్ షాప్లను, అద్దె ఇళ్లను ఆరా తీయడం మొదలుపెట్టారు. అదే సమయంలో అతను డ్రైవర్ అయ్యే అవకాశం ఉందని భావించి ట్యాక్సీ స్టాండ్లకు వెళ్ళారు. అక్కడున్న డ్రైవర్లను కలిసి ఎవరైనా కొత్తగా ఇక్కడికి డ్రైవర్గా వచ్చారా అని అడిగారు. వారేం చెప్పారంటే, అవును సార్, కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడు. తన పేరు శివకుమార్. ఎక్కడైనా డ్రైవర్ వేకెన్సీ ఉంటే చెప్పమని అన్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇక్కడికి వస్తాడు అని చెప్పారు. పోలీసులు అతని కోసం మాటు వేశారు. అప్పుడు రాత్రి 11 గంటలు. కుమారస్వామి లేఅవుట్ కూడలిలో పోలీసులు సాధారణ దుస్తుల్లో డ్రైవర్ల మధ్య కలిసిపోయారు. సరిగ్గా అప్పుడే ఒక బస్సు వచ్చి ఆగింది. అందులో నుండి ఒక యువకుడు దిగి అటూ ఇటూ చూస్తూ డ్రైవర్ల వైపు వస్తున్నాడు. అప్పుడు డ్రైవర్లు పోలీసులకు సైగ చేశారు. సార్, అతనే శివకుమార్ అని చెప్పారు. కానీ పోలీసులు ఏమాత్రం తొందరపడలేదు. శివకుమార్ డ్రైవర్ల దగ్గరకు రాగానే డ్రైవర్లు ప్లాన్ ప్రకారం ఒక విషయం చెప్పారు. ఒక వేకెన్సీ ఉంది శివకుమార్, రేపు ఉదయం రా, మాట్లాడదామని పంపించారు. శివకుమార్ సంతోషంగా నవ్వుతూ అక్కడి నుండి బయలుదేరాడు. అతను వెళ్తుంటే నీడలా పోలీసులు అతడిని వెంబడించారు. జనం మధ్యలో నుంచి అతను ఒక చిన్న సందులోకి వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగి బెల్ కొట్టాడు. లోపల నుండి ఒక లేడీ వచ్చి తలుపు తీసింది. శివకుమార్ను చూసి ఆమె ఎంతో సంతోషంగా నవ్వింది. అతను తెచ్చిన సామాన్లు లోపల పెట్టి ఇద్దరూ కలిసి తలుపు వేసుకున్నారు.
వెంటనే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. 2 నిమిషాలు ఆగి ఒక పోలీసు వెళ్లి ఆ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తీసిన శివకుమార్ ఎవరు మీరు అని అడిగాడు. శివకుమార్ మేము పోలీసులం అని చెప్పి లోపలకు వెళ్లారు. ఆ మాట వినగానే శివకుమార్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఏంటి సార్ నేనేం చేశాను అని కంగారుగా అడిగాడు. పోలీసులు చాలా తెలివిగా గేమ్ ఆడారు. ఏం లేదు శివకుమార్, ఈ ఏరియాలో కొత్తగా వచ్చిన వాళ్ళందరి ఇళ్లను చెక్ చేస్తున్నాం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించారు. శివకుమార్ ఏమాత్రం తడబడకుండా నేను షిమొగ్గ నుండి పని కోసం వచ్చాను అని అన్నాడు. తన భార్య పిల్లల గురించి అడిగిన ప్రశ్నలకు కూడా పర్ఫెక్ట్ సమాధానాలు ఇచ్చాడు. కానీ ఆ పర్ఫెక్షన్ చూశాకే పోలీసులకు అనుమానం మరింత బలపడింది. ఇతను ఇంత కాన్ఫిడెంట్గా సమాధానాలు చెబుతున్నాడంటే అతడు దేనికో పక్కాగా ప్రిపేర్ అయ్యాడని వారికి అర్థమైపోయింది. నీ ఇంట్లో అక్రమ వస్తువులు ఉన్నాయని మాకు సమాచారం అందింది, అందుకే ఇంట్లో సోదాలు చేస్తున్నామని చెప్పారు. కొద్దిసేపటికే బెడ్ కింద దాచిన ఒక కవర్ దొరికింది. అది తెరిచి చూడగానే పోలీసుల కళ్ళు బైర్లు కమ్మాయి. అందులో ఏకంగా 6 లక్షల రూపాయల కొత్త నోట్లు తల మెరుస్తున్నాయి. అప్పటి వరకు ధైర్యంగా మాట్లాడిన శివకుమార్ ఒక్కసారిగా వణికిపోయాడు. ఆ డబ్బు ఎక్కడిది అని పోలీసులు అడిగితే అతని నోట మాట రాలేదు. వెంటనే స్టేషన్కు తరలించి వారి స్టైల్లో అడిగేసరికి అసలు రహస్యం బయటపడింది. డ్రైవర్ మహేష్ యొక్క తమ్ముడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అతనికి ఆపరేషన్ చేయించాలంటే చాలా డబ్బు కావాలి. ఈ విషయాన్ని అతను తన స్నేహితుడైన శివకుమార్తో తరచూ చెబుతూ ఉండేవాడు. మహేష్, శివకుమార్ ఇద్దరూ డ్రైవర్లే కావడం వల్ల వారి మధ్య మంచి స్నేహం ఉంది. నరేష్తో కలిసి హసన్ వెళ్లి చాలా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకురావాలనే విషయాన్ని కూడా పంచుకున్నాడు. ఈ మాటలను అదే ఇంట్లో ఉంటున్న శివకుమార్ మామ కూడా విన్నాడు. అతడేమన్నాడంటే, హే మహేష్, నీ అవసరానికి తగ్గట్లే ఈ డబ్బు నిన్ను వెతుక్కుంటూ వచ్చిందయ్యా, ఇది నీకు దేవుడిచ్చిన అవకాశం అనుకో అన్నాడు. ఆ మాటలకు మహేష్ భయపడిపోయాడు. అంకుల్, అది జయకుమార్ సార్ డబ్బు. ఆ డబ్బు తీసుకుని వెళ్ళేటప్పుడు నాతో పాటు నరేష్ కూడా ఉంటాడు, అతను ఊరుకోడు అని అన్నాడు. కానీ శివకుమార్ ఏమన్నాడంటే, మా అంకుల్ చెప్పింది కరెక్టే మహేష్, ఆ జయకుమార్ పెద్ద కోటీశ్వరుడు, అతనికి 10 లక్షలు పోతే పెద్ద లెక్కేం కాదు, కానీ నీకు మాత్రం నీ తమ్ముడి ప్రాణం ముఖ్యం కదా అని రెచ్చగొట్టాడు. ఒకవేళ నరేష్ అడ్డు వస్తే అతడిని దారిలోనే తొలగిద్దామంటూ ముగ్గురు కలిసి స్కెచ్ వేశారు. పథకం ప్రకారం మహేష్, నరేష్ కారులో బయలుదేరగానే శివకుమార్ మరియు అతని మామ మరో కారులో వెంబడించారు. వారు హసన్ వరకు వెళ్లకుండా మధ్యలోనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో వాహనం ఆపి మహేష్, నరేష్ కారు కోసం వేచి చూశారు. గొల్లరిహట్ట రిజర్వ్ ఫారెస్ట్ రాగానే మహేష్ తన డ్రామా మొదలుపెట్టాడు. నరేష్ గారు, ఎవరో మనల్ని వెంబడిస్తున్నారు, మెయిన్ రోడ్డు వద్దు, అడవిదారిలో వెళ్దామని చెప్పి కారుని అడవిలోకి పోనిచ్చాడు. అడవిలోకి వెళ్ళాక జనసంచారం లేని ప్రదేశంలో మహేష్ కారు ఆపాడు. వెంటనే పొదల్లో దాక్కున్న శివకుమార్, అతని మామ కారు మీద పడ్డారు. ఏం జరుగుతుందో అని నరేష్ తెలుసుకునే లోపే క్లోరోఫామ్ ముంచిన దూదితో అతని ముక్కుకు అదిమి పెట్టారు. నరేష్ స్పృహ తప్పిపోగానే అతడిని కారులో నుండి బయటకు లాగి ఒక కర్రతో తల మీద బలంగా కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ అతడిని కారులో వేసుకుని అడవి లోపలికి వెళ్లారు. స్పృహలో లేని నరేష్ దగ్గర ఉన్న డబ్బు తీసుకున్నాక అతడిని అలాగే కారులో వదిలేయడానికి వారికి భయం వేసింది. ఒకవేళ నరేష్కు స్పృహ వస్తే తమను గుర్తుపడతాడని, మహేష్ను అనుమానించకపోయినా శివకుమార్ను, అతని మామను గుర్తుపట్టే అవకాశం ఉందని వారు భావించారు. అందుకే నరేష్ను చంపేసి అడవిలో పడేశారు. అడవిలో అయితే శవం కుళ్ళిపోయి జంతువులకు ఆహారం అయిపోతుందని, ఎవరికీ దొరకదని వారనుకున్నారు. ఆ తర్వాత డబ్బును 3 భాగాలుగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. మహేష్ తన వాటాలో కొంచెం తీసుకుని కారుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శివకుమార్, అతని మామ కూడా తమ కారులో వేరే దిశలో వెళ్ళిపోయారు. పోలీసులకు దొరకకుండా ముగ్గురు 3 వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాలని ముందే ప్లాన్ వేసుకున్నారు. ఆ తర్వాత మహేష్ ఆ కారును ఎక్కడో వదిలేశాడు. ఇదంతా తెలుసుకున్న పోలీసులు శివకుమార్ పట్టుబడిన విషయాన్ని బయటకు చెప్పకుండా చాలా రహస్యంగా ఉంచారు. ఎందుకంటే అసలు సూత్రధారులైన డ్రైవర్ మహేష్, శివకుమార్ మామ ఇంకా బయటే ఉన్నారు. వాళ్లకు ఏమాత్రం అనుమానం వచ్చినా పారిపోయే అవకాశం ఉంది. అందుకే పోలీసులు నిశ్శబ్దంగా ఒక వల విసిరారు. చివరికి ఆ వలలో మహేష్ కూడా చిక్కాడు. ఈ దారుణం జరిగిన సరిగ్గా 16వ రోజున నిందితులు ముగ్గురు పోలీసులకు దొరికిపోయారు. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఉంది. జ్యోతిషుడు గవ్వలు వేసి ఏమని చెప్పాడు? వచ్చే 16 రోజుల్లోపు దొరికితేనే ఆ డబ్బు దొరుకుతుందని అన్నాడు. సరిగ్గా అదే జరిగింది. 16వ రోజు కల్లా పోలీసులు కేసును ఛేదించి నిందితులను జైలుకు పంపారు. ఆ జ్యోతిషుడి మాట అక్షర సత్యమైంది. దొంగిలించబడిన 10 లక్షల రూపాయల్లో 8 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు.
మిగిలిన 2 లక్షల్లో మహేష్ అప్పటికే కొంత భాగాన్ని తన తమ్ముడి ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో కట్టేశాడు. శివకుమార్ మరికొంత డబ్బుతో కొత్త ఫ్రిడ్జు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనేశాడు. ఇక మనల్ని ఎవరూ పట్టుకోలేరు, మిగిలిన డబ్బుతో హాయిగా బతికేయొచ్చని వారు కలలు గంటున్న సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగి చివరికి 2005లో తుది తీర్పు వచ్చింది. నరేష్ అనే ఒక అమాయకుడిని డబ్బు కోసం అతి కిరాతకంగా చంపినందుకు గాను మహేష్, శివకుమార్ మరియు అతని మామకు జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రస్తుత రోజుల్లో గల్లీ గల్లీలో సీసీటీవీ కెమెరాలున్నాయి. సెల్ ఫోన్ టవర్ లొకేషన్లు చూసి హంతకుడు ఎక్కడున్నాడో నిమిషాల్లో కనిపెట్టేయొచ్చు. కానీ 2001లో అవేవీ లేవు. అప్పట్లో ఈ కేసును ఛేదించిన విధానం సంచలనంగా మారింది. అందుకే పోలీస్ అకాడమీలో కొత్తగా చేరే ట్రైనీ పోలీసులకు ఈ కేసును ఒక పాఠంగా చెబుతుంటారు. ఏ ఆధారము లేదు అనుకున్న చోట కూడా నేరస్తుడు ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు. దాన్ని పట్టుకోగలిగితే ఎంతటి మిస్టరీనైనా ఛేదించవచ్చు అని చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఈ కేసు మనకు నేర్పించేది ఒక్కటే, అదేంటంటే అడ్డదారిలో సంపాదించే డబ్బు ఎప్పటికీ సుఖాన్నివ్వదు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.